హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. మనం నిన్న వీడియోలో మరి తిరుపతమ్మ కళ్యాణం అలాగే మరి మల్లెపూల చీర ఇవన్నీ చూసాం కదండి. అయితే కళ్యాణమైన తెల్లారి ఇక్కడ తిరునాళ్ళ అనేది జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఆ తిరునాళ్ళ ఎంత వైభవంగా జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసరికి 4 బజార్లు ఒక సర్కిల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా, మరి అన్ని బళ్ళు ఇట్లా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బాపట్ల మున్నవారిపాలెంలో ఉంటుందండి ఈ గుడి. అయితే వివేకానంద కాలనీ ఎంట్రన్స్ రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి కూడా చక్కగా మరి అన్ని మన తిరునాళ్ళ అంటే బొమ్మలు మరి చెరుకులని ఇట్లా అన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ పెడతారు. 3 days వరకు కూడా ఇక్కడ ఇవన్నీ పెడతారండి ముందు రోజు నుంచి. సో ఇట్లా చక్కగా అసలు చూడండి ఎంత వరుసగా అంతమంది జనం ఉన్నారనేది. అసలు ఊరు ఊరు కదిలొస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి చక్కగా రోడ్ సైడు అన్ని బొమ్మలు, చిన్నపిల్లలకి బొమ్మలు, అలాగే మరి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇది ఉంది అది లేదు అనకుండా అన్ని రకాలు కూడా ఇక్కడ చక్కగా తిరునాళ్ళలో పెడతారు. చాలా బాగుంటుందండి. 3 days మొత్తం అన్నీ ఉంటాయి. అలాగే చాలా అంటే సందడిగా ఉంటుంది. ఇక మార్నింగ్ నుంచి అంటే తిరునాళ్ళ రోజు మరి కళ్యాణం రోజు మైక్ అయితే అసలు ఇంకా నాన్ స్టాప్ అనమాట. చక్కగా ఉంటుంది. దేవుడి పాటలు అవన్నీ పెడతారు. సో ఇదని చూడండి. ఇది వచ్చేసరికి నేను వీడియో ఈ నైట్ 8 o'clockకి తీశాను. ఆల్రెడీ 6 o'clock దగ్గర నుంచే మరి భక్తుల రద్దీ అనేది సాగుతుంది. నేను ఇప్పుడు చూపించేది వచ్చేసరికి 8ంటికి. ఇంకా 10-10:30 అట్లా అయ్యేటప్పటికి ఇంకా జనం అనేది చాలా ఎక్కువైపోతారు. అసలు ఫుల్ క్రౌడ్ రష్గా ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడి నుంచో అంటే మరి మున్నవారిపాలెం, బాపట్ల అక్కడి నుంచే కాకుండా ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళ నుంచి కూడా భక్తులు అనేది వస్తూ ఉంటారు. పెనుగంచిప్రోలు వెళ్ళే వాళ్ళు ఉంటారండి. అలాగే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి శంకు మీద పేర్లు అవి రాస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఇటు మరి చుమిటం అంట, మరి అదేంటిదో. అండ్ ఇంకా బొమ్మలు అయితే ఇంకా ఫుల్ ఉన్నాయన్నమాట. పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇక గంటలు చక్కగా అవన్నీ చూస్తూ కొనుక్కుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. అంతేకాకుండా చిన్నపిల్లల కోసం మరి గేమ్స్ అంటే రంగులు రాట్నం, అలాగే మరి హైట్ ఎక్కేవి కానీ ఇట్లా డిఫరెంట్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇక మన అందరికీ తెలిసిందే తిరునాళ్ళంటే ఎంత కోలాహలంగా మరి చాలా అంటే ఇంకా టైం స్పెండ్ చేయడానికి అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడంతా మనం ఈ తిరుపతమ్మ అంటే ఇవి చూస్తూ కొంచెం తిరునాళ్ళ గురించి, అలాగే తిరుపతమ్మ ఇక్కడ ఎలా ఇంత ప్రాముఖ్యత వచ్చిందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే ఇక్కడ ఒక భక్తురాలు మరి హెల్త్ అనేది బాగుండదంటే తను మరి అక్కడ అంటే పెనుగంచిప్రోలు వెళ్ళలేకపోయేసరికి ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళే అంటే ఎవరి కోసమైతే వచ్చారు అని అంటారో వాళ్ళే ఈ గుడి మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇక ఇలా కళ్యాణం రోజు ముఖ్యమైన రోజుల్లో మరి పూజారిని పెట్టి పూజలు అనేవి చేపిస్తూ ఉంటారనమాట. నేను వాళ్ళని కూడా అంటే ఒకసారి చూపిస్తాను. అలాగే చరిత్ర అనేది మనం మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక చూడండి ఇట్లా ఎంతమంది జనం వచ్చారో. ఫుల్ ఇది 3వ వైపు అనమాట, అంటే టెంపుల్ సైడు. అండ్ ఇక ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ వస్తారండి. ఎందుకంటే మరి స్వయంగా వెలసింది అమ్మవారే వచ్చింది అని అంటే మరి టెంపుల్ చాలా అంటే ఫేమస్ అవుతుంది ఆల్మోస్ట్. అలాగే కొంచెం పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగా వస్తారు. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న గిన్నెలు కదా వైట్వి, చాలా బాగుంది, ముద్దుగా ఉన్నాయి అనమాట ఇవన్నీ.
చిన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న గిన్నెలన్నీ పెట్టుకొని కిచెన్ సెట్ ఆడుకునే వాళ్ళం కదా. ఇవన్నీ కూడా మెమొరీస్ గుర్తొస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఒక 1 అవర్ వరకు మొత్తం చక్కగా తిరిగి చూసాము. అండ్ ఈ వీడియో నేను చాలా తక్కువగా అంటే ఎక్కువ తీయకుండా కొంచెంగా తీస్తేనే ఇంత వచ్చిందండి. అండ్ అన్నీ అసలు బెలూన్స్ ఏంటి, మరి ఇంట్లోకి యూజ్ అయ్యే వస్తువులేంటి, మరి చిన్నపిల్లల బొమ్మలేంటి, ఫ్యాన్సీ ఐటమ్ ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ తిరునాళ్ళలో అనేది ఉందన్నమాట. ఇంక ఇక్కడ టెంపుల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్రౌడ్ అనేది బాగా ఎక్కువైంది. చూడండి, ఇక్కడ నుంచి దర్శనంకి లైన్ అనమాట. ఇది ఎంత వరకు లైన్ ఉందో చూడండి. 8 o'clock, ఈవినింగ్ 8 అయింది. అండ్ ఇదంతా కూడా లైన్ అనమాట. అయితే మేము ఎంట్రన్స్ దగ్గర మా హస్బెండ్కి తెలిసిన ఒక అతను ఉండటంతో మేము డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము. సో ఇదంతా కూడా దర్శనంకి క్యూ అనమాట. సో చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఇంతమంది జనం ఉన్నారు. ఇంకా మళ్ళీ తిరునాళ్ళ అలాగే చాలామంది వచ్చారు. సో ఇలా దర్శనం అంటే లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుంది కదా. లైటింగ్ ఒక 3 days వరకు కూడా ఈ లైటింగ్ ఉంటుంది. అలాగే అమ్మవారికి 16 రోజుల పండగ కూడా చేస్తారండి. చక్కగా అమ్మవారికి మున్నవారి పాలెం నుంచి సారె తీసుకొస్తారు. ఎద్దుల బండిలో సారె తీసుకొస్తారు. ఇక అమ్మవారికి పాన్పు వేయటం కానీ ఇలా 16 రోజుల పండగ కూడా జరుపుతారనమాట. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మేము టెంపుల్లోకి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక ఇదంతా కూడా మరి ఇట్లా వీడియో. అండ్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. మరి కోలాటం వేస్తున్నారండి. ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ చేశారు. అండ్ నైట్ 12 వరకు కూడా కోలాటం చేస్తూనే ఉన్నారు. ఎంత గ్రేట్ కదా. సో అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా కూడా ప్రసాదం లేదు అనకుండా ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. పులిహార దద్దోజనం 2 పెడుతున్నారు. అండ్ అంటే కళ్యాణం రోజు ఒకళ్ళు వచ్చేసరికి భోజనాలు ఖర్చు అవంతా కూడా ఒకళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఈ తిరునాళ్ళ రోజు ఈ ప్రసాదాలు వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన కోలాటం చూద్దాము.
సో చూశారు కదండి కోలాటం. నేనైతే ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అలా తీశాను వీడియో అంతే. ఎంత పెద్ద సర్కిల్గా ఫామ్ అయిపోయి చక్కగా ఈవినింగ్ 7 నుంచి 12 వరకు కూడా వీళ్ళు కోలాటం చేస్తూనే ఉన్నారండి. ఎంత ఓపిక కదా, అసలు వాళ్ళ ఓపికకి మనం చాలా మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక అది వచ్చేసరికి 4వ వైపు బజార్, మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది 4వ బజారు. సో ఇంకా ఒక రౌండ్ వేసాము మనము ఇట్లా. ఇక్కడంతా మరి మామిడికాయలని, ఐస్ క్రీమ్స్, ఇది ఉంది అది లేదండి, జనం బాగా ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి కొంచెం జనం ఏంటంటే మరి పిల్లలు ఆడుకునే పక్కన గ్రౌండ్లో పిల్లలు ఆడుకునేవి, అలాగే మరి ప్రభ కడతారండి. ఎవ్రీ ఇయర్ ఏంటంటే 3 ప్రభలు కట్టేవాళ్ళు. ఒక ఉండంగా ఏంటంటే అక్కడ ఇళ్ళు అనేవి కట్టడంతో, ఇంతకుముందు ఖాళీ స్థలం అవడంతో మరి 1కి 3 ప్రభలు అనేవి, పెద్ద పెద్ద ప్రభలు కట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 2 కట్టారండి ప్రభలు. ఇప్పుడైతే ఓన్లీ 1 ప్రభ కట్టారు. ఆ ప్రభ కూడా మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేశారండి కట్టడం. ఇక ఈవినింగ్ వచ్చేసరికి 4-5 వరకు కూడా ప్రభ అనేది సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక 6 దగ్గర నుంచి చక్కగా లైటింగ్ అనేది వేశారు. సో ఇట్లా ఇంకా అక్కడ ప్రభ దగ్గర ఏంటంటే మరి 10 నుంచి 2 వరకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి. డ్యాన్స్ వచ్చి చేశారు. అండ్ ఇక ఇక్కడ నుంచి చూడండి బండ్లు, ఇదంతా కూడా పార్కింగ్ లాగా యూజ్ చేస్తారనమాట. ఎన్ని బళ్ళు, కార్లు, అలాగే ఆటోలు, చాలామంది, కొంతమంది దగ్గర వాళ్ళందరూ వాకబుల్ వచ్చారు. అండ్ ఆటోల్లో, సర్వీస్ ఆటోస్లో వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ ఇదంతా కూడా వరుసగా పార్కింగే అనమాట. పార్కింగ్ లాగా యూజ్ చేస్తారు. చాలా బళ్ళు అయితే ఉంటాయి. ఎందుకంటే ముందుకు వచ్చేసరికి క్రౌడ్ బాగా ఉంటుంది కాబట్టి కొంచెం అవతలకే మరి బళ్ళు అనేవి పార్క్ చేసేసి ఇంకా నడిచి వెళ్ళిపోతారనమాట. సో ఇలా మనం టెంపుల్కి ఒక రౌండ్ అయితే వేసాం కదండి. అసలు ఎంతమంది కోలాహలంగా బాగా ఎక్కువ జనం, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 1-2 అవర్స్ వరకు మేము ఇట్లా తిరిగాము. అండ్ కొంతసేపు కోలాటం చూసాము. అండ్ ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కొంచెంసేపు చూసామండి. చాలా బాగా అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా చూడటం అనేది జరుగుతుంది. సో ఈ అంగరంగ వైభవంగా జరిగిన తిరుపతమ్మ తల్లి తిరునాళ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. చూడండి ఎన్ని బళ్ళు అండ్ జనము, ఫుల్ లైటింగ్ అట్లా ఉంటుంది. అలాగే మరి తిరుపతమ్మ అనేది మామూలుగా అంటే మనిషిలాగానే జన్మించిందంటండి. తర్వాత గోపయ్య స్వామిని పెళ్లి చేసుకుంది. మరి ఆమె కూడా మనలాగానే మనం మామూలుగా మనుషులు ఎట్లా అయితే మరి కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయో అలాగే ఉన్నాయంట. ఇది వచ్చేసరికి ఇట్లా చూడండి, ఫుల్ ఓపెన్ ప్లేస్ కదా ఇక్కడ. మరి ప్రభ, అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంటే పైకెక్కి చక్కగా జారుల్లాగా జారుతున్నారు చిన్నపిల్లలు. ఫుల్ అసలు వాళ్ళకు కూడా ఎంత ఎంజాయ్ కదండి పిల్లలు. మరి ఏంటి అంటే ఎప్పుడు చదువులు అనేది ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం చక్కగా ఆడుకోవటం ఇలా కూడా ఉంటుందన్నమాట. తిరునాళ్ళకి వచ్చాము అనే ఆ ఎంజాయ్మెంటే వేరు కదండి. అలాగే మరి ఇక్కడ రంగులు రాట్నము ఇది వచ్చేసరికి ప్రభ అన్నమాట. ఎంత లైటింగ్ వేశారు కదా. దీనికి వచ్చేసరికి ఒక 4-5 జనరేటర్ల పైనే యూజ్ చేశారండి. పెద్ద లారీల్లో జనరేటర్స్ అవన్నీ తీసుకొచ్చారు. వీళ్ళు వేరే ఊరు నుంచి వస్తారండి. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు కూడా ఈ ప్రభ అనేది కట్టడానికి పట్టిందనమాట. అండ్ చాలా బాగుంది కదా. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభ అనేది కడుతూ ఉంటారు. అండ్ చూడండి రంగులు రాట్నం, చిన్నపిల్లలు ఎక్కి ఇది వచ్చేసరికి అంటే ఇప్పుడు అందరూ జైంట్ వీల్స్ అంటున్నారు కానీ ఒకప్పుడు ఇట్లాంటి రంగులు రాట్నమేనండి. ఇది ఏంటంటే బాక్స్కి ఒక 4 బాక్సులు అంటే మనిషి, ఇది మెకానికల్గా కాకుండా ఒక అతను ఏం చేస్తాడంటే చక్కగా రంగులు రాట్నము తిప్పుతాడు, చేత్తో తిప్పుతాడండి రంగులు రాట్నాన్ని.
ఇదైతే ఒక 1 వీక్ వరకు కూడా ఇక్కడ పెట్టేసి ఉంచుతారు. పిల్లలు ఈవినింగ్ టైంలో అట్లా వచ్చి రంగులు రాట్నం అనేది ఆడుకుంటూ ఉంటారు. ఇలా మరి ఈ తిరుపతమ్మ తిరునాళ్ళు అనేది 3 డేస్ తిరునాళ్ళు అనేది జరుగుతుంది. చాలా బాగా అనిపించిద్దండి. ఒకరోజు కళ్యాణం, ఇక తర్వాత 2 డేస్ వచ్చేసరికి ఇలా తిరునాళ్ళు అనేది ఉంటుందన్నమాట. సో మరి తిరుపతమ్మ తల్లి కూడా మరి మనుషుల్లాగానే కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించింది. అత్తగారి ఆరళ్ళు, మరి తోటి కోడళ్ళ ఆడపడుచుల ఆరళ్ళు కానీ, ఇట్లా మరి భర్త ముందుగా చనిపోవటం కానీ, ప్రతిదీ కూడా ఆమె కూడా కష్టాలు అనుభవించి ఆమె దేవత అయిందండి. మరి ఇక్కడ వచ్చేసరికి ప్రభ చూపించాను కదా, ఆ ప్రభ దగ్గర ముందర స్టేజ్ అనేది, ఈ స్టేజ్ మీద ఏంటంటే 10 o'clock నుంచి చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి. ఈ వచ్చేసరికి నేను చెప్పాను కదా మరి 4-5 జనరేటర్లు అయితే యూజ్ చేస్తారు అని. ఈ మొత్తం లైటింగ్కి కూడా ఈ జనరేటర్లు అనమాట లారీలోనే పెట్టి ఉంచేస్తారు. అండ్ ప్రభ కూడా అక్కడే కట్టేస్తారండి, ట్రాక్టర్ మీద పెట్టేసి కట్టేస్తారు. ఈ లారీలు కూడా ఏంటంటే వాళ్ళు వస్తూ ఇవన్నీ తీసుకొని వస్తారు అండ్ ఇవంతా కట్టేస్తారు. మళ్ళీ నైట్ 2 o'clock వరకు కూడా 10 నుంచి 2 o'clock వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. ఆ తర్వాత 2 దగ్గర నుంచి 3 o'clock నుంచి ఇక మళ్ళీ ప్రభ అనేది ఇప్పదీసేసి మార్నింగ్ 7-7:30 కల్లా క్లియర్ అయిపోతుంది. చాలా బాగా అనిపించిందండి, హ్యాపీగా. అంటే నేను ఇలా నైట్ మేలుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడటం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. వీలైతే అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఈసారి ఎప్పుడైనా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక ఈ గుడికి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. సో చూశారు కదా తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళ ఎలా జరిగింది అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.